హాయ్ గైస్, టుడే ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే మీ అందరికి మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీలో అన్ని ట్విస్టులు ఉంటాయి, అన్ని క్వశ్చన్లు ఉంటాయి. ఏంటంటే ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఒకరోజు పనికి వెళ్ళేవాళ్ళు. ఆ పనికి వెళ్ళిన దగ్గర ఒక చెట్టు, ఒక అరుగు ఉంటుంది. అయితే వీళ్ళు ఆ పని చేసుకుంటూ మధ్యాహ్నం మన ఇద్దరం ఎక్కడ తెచ్చుకున్న ఫుడ్ తిందామని అనుకుంటారు. అయితే వీళ్ళు పనిలో వీళ్ళు ఉంటారు. అక్కడ మర్రి చెట్టు కిందకి ఒక సాధువు వస్తాడు. సాధువు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని కొంచెం జపం చేసుకుంటూ అదే మంత్రాలు చదువుకుంటారు కదా, ఓం ఓం అని చదువుకుంటూ కూర్చుంటాడు. కూర్చొని ఇక వీళ్ళకి మధ్యాహ్నం భోజన టైం అవుద్ది. వాళ్ళిద్దరు వచ్చేసి అక్కడ కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళైతే ఏం చేస్తారంటే ఒక అతనేమో ఒక 5 రొట్టెలు తెచ్చుకుంటాడు, ఒక అతనేమో 3 రొట్టెలు తెచ్చుకుంటాడు. ఈ 5 రొట్టెలు 3 రొట్టెలు మొత్తం 8 రొట్టెలు వాళ్ళిద్దరి దగ్గర ఉంటాయి. అయితే ఈ సాధువుకి వాళ్ళని చూసేసరికి సాధువు కూడా కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. ఎన్నో ఊర్లు తిరిగి వచ్చి ఉంటాడు కాబట్టి ఆ సాధువు కూడా కొంచెం ఆకలి అనిపించింది. అనేసరికి వెళ్ళి ఈ సాధువు వాళ్ళని అడుగుతాడు, అయ్యా నాకేమన్నా దానం చేయగలరా అని అడుగుతాడు. అయితే వాళ్ళిద్దరు ఏంటంటే ముందే అనుకుంటారు సాధువుకి ఎంతో కొంత పెట్టాలని. ఇందా నుంచి అనుకుంటున్నాం మేము, అయ్యో మీకు ఏదో పెడదామని అనుకున్నాం, మా దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి, మేమిద్దరం అయితే చెరో 4 తినేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముగ్గురం అవుతున్నాం కదా, ముగ్గురికి ఎలా పంచాలో అర్థం కావట్లేదు అనేసరికి వెళ్ళి ఈ స్వామీజీ వెంటనే దానికి ఆన్సర్ చెబుతాడు. అయ్యా మీ దగ్గర 8 రొట్టెలు ఉన్నాయి. ఈ 8 రొట్టెల్ని ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేస్తే 8 3 24 రొట్టెలు వస్తాయి. మనం ముగ్గురు 8 8 8 3 24 రొట్టెలుగా తినవచ్చు అని ఆ సాధువు సలహా ఇస్తాడు. ఎమ్మట్లోనే వీళ్ళందరికి మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. ఇన్నాళ్ళ నుంచి మనం ఇలా లెక్క ఎందుకు వేసుకోలేకపోయామని అనుకుంటారు. అనుకొని ఇక ముగ్గురు 8 8 8 3 24 రొట్టెలు తినేస్తారు. తినేసి వీళ్ళిద్దరు యథామామూలుగా పనికి వెళ్ళిపోతారు. సాధువు అక్కడ కొద్దిసేపు ఇప్పుడే తిన్నాడు కదా, సేవలు తీరుదామని నిద్రపోతాడు. ఇక వాళ్ళిద్దరు పని అయిపోయి సాయంత్రం వెళ్ళేటప్పుడు సాధువు గారిని పలికించి వెళ్దామని వస్తారు. అయితే ఈ సాధువు గారు సరే అయ్యా నేను వెళ్తున్నాను, నాకు ఇక సెలవు ఇవ్వండి అని సాధువు గారు వెళ్ళేటప్పుడు వీళ్ళకి 8 వజ్రాలు ఇస్తాడు. ఎన్ని వజ్రాలు ఇస్తాడు? 8 వజ్రాలు ఇస్తాడు. మీకు రిటర్న్ గిఫ్ట్గా తీసుకోండి, మీకు నా దగ్గర దానం చేయడానికి ఎటువంటి ఆహారం లేదు, కాకపోతే నా దగ్గర ఈ వజ్రాలు ఉన్నాయి, మీరు తీసుకోండి అని 8 వజ్రాలు వాళ్ళిద్దరికి ఇస్తారు. అయితే ఇచ్చేసి ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, అరే నేను 5 రొట్టెలు తెచ్చాను, నాకు 5. ఇంకో అతను అంటాడు, నేను 3 రొట్టెలు తెచ్చాను, అలా ఏం కుదరదు, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం కదా, సమానంగా పంచుకుందామని అనుకుంటారు. ఈ గొడవ వీళ్ళిద్దరు చిలికి పెద్ద గాలివానగా మారి ఆ ఊరు రాజుగారి దగ్గరికి వెళ్ళిద్ది. వీళ్ళిద్దరు కలిసి ఆ ఊరు రాజుగారి దగ్గరికి వెళ్ళడంతో ఆ రాజుగారు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలో అర్థం కాదు. ఇక సరే ఈ సమస్యకి నేను రేపు పొద్దున పరిష్కారం చెప్తాను అని ఆ రోజున వాళ్ళిద్దరిని ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి పంపించేసేసి రాజుగారు ఇంటికి వచ్చేసేసి రాజుగారు వాళ్ళ ఫ్యామిలీని అడుగుతాడు, తెలియదు. రాజుగారు వాళ్ళ మంత్రివర్గాన్ని అడుగుతాడు, తెలియదు. ఇలా రాజుగారికి ఏమంత పోచగా సరే అని ఆ రోజు రాత్రి నిద్రపోతాడు. నిద్రలో కల వస్తుంది. ఆ కళలో దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి రాజుగారిని ఈ విధంగా అడుగుతాడు, ఏం చేస్తావు వాళ్ళ 8 వజ్రాల సంగతి అని అడిగితే రాజుగారు ఈ విధంగా చెప్తాడు దేవుడికి, ఏముంది దేవుడా, వాళ్ళిద్దరికి ఒకళ్ళు 5 రొట్టెలు తెచ్చారు, ఒకళ్ళు 3 రొట్టెలు తెచ్చారు కదా, ఒకళ్ళకి 5 ఇస్తాను, ఒకళ్ళకి 3 ఇస్తాను అనేసరికి వెళ్ళి దేవుడు అతని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. నీకు బుద్ధి ఉందా, నువ్వు రాజువేనా, ఇదేనా నీ రాజ్యంలో ఉండే సమన్వయ పాలన అని ఆ రాజుగారిని దేవుడు తిడతాడు. ఇక కాదు సారీ దేవుడు ఎప్పుడు సమన్వయ పాలనగా చేస్తాడు కాబట్టి మీరు చెప్పినట్టే నేను ఒకరికి 4 ఇస్తాను అని చెబుతాడు. రాజుగారిని దేవుడు ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఎందుకు, ఇందాడి కన్నా ఇంకా ఎక్కువ. వారే నువ్వు బుద్ధి ఉందా, అసలు నువ్వు దేవుడు, అసలు నువ్వు రాజువేనా, నువ్వు రాజువే ఇలా చేస్తున్నావేంటి, నీ రాజ్యంలో ఎప్పుడు సమన్వయ పాలన జరిగిద్ది అనుకున్నా, ఆ సమన్వయ పాలన చేయలేక నువ్వు ఒక రాజు చేతగాని వాళ్ళలాగా ఉంటున్నావు అని రాజుని దేవుడు ఇష్టం వచ్చినట్టు ఇందాడి కన్నా ఎక్కువ తిడతాడు. సారీ దేవుడా, ఈ సమస్యకు పరిష్కారం నాకేం అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని దేవుడిని అడుగుతాడు. ఎవరు, ఈ రాజు అడుగుతాడు. అడిగితే దేవుడు ఈ విధంగా సమాధానం చెబుతాడు, ఒకళ్ళకి 7 ఒకళ్ళకి 1 అని దేవుడు సమాధానం చెబుతాడు. ఇంతటితో కథ అయిపోద్ది. దేవుడు ఎప్పుడు సమన్వయ పాలనగానే ఆలోచిస్తాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అంతే ఇస్తాడు దేవుడు. ఎవరిని తక్కువగా చూడు. తన పడ్డ కష్టానికి తనకు తగిన బహుమతి దేవుడు ఎప్పుడైనా ఇస్తాడు. ఇది ఎలా అంటే మనం తెలుసుకోవాలంటే మళ్ళీ స్టోరీలోకి వెళ్ళాలి. ఏమని చెప్పాడు, ఆ ఇద్దరు స్నేహితుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 రొట్టెలు ఒకళ్ళ దగ్గర, 3 రొట్టెలు ఒకళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే
ఈ మొత్తం 8 రొట్టెల్ని ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేస్తే 3 8 24 రొట్టె ముక్కలు వచ్చాయి. వాళ్ళ ముగ్గురు 8 తీసుకున్నారు. అయితే 3 రొట్టెలు ఉన్న అతను 3 రొట్టెల్ని ఒక్కొక్క దాన్ని 3 భాగాలు చేస్తే 3 మూల 9 రొట్టెలు వస్తాయి. ఈ 9 రొట్టెల్లో తను ఎన్ని తిన్నాడు? 8 తిన్నాడు. ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఆ 1 పక్కన పెట్టండి. తర్వాత 5 రొట్టెలు ఉన్న అతను ఒక్కొక్క రొట్టెని 3 భాగాలు చేస్తే 5 మూలు 15 రొట్టెలు వస్తాయి. తను ఎన్ని తీసుకున్నాడు? 8 తీసుకున్నాడు. ఎన్ని తిరిగి ఇచ్చాడు? 7 తిరిగి ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ రొట్టెలు ఇచ్చాడు? 5 రొట్టెలు ఉన్న అతను 15 భాగాలు చేసి 8 భాగాలు తని తిని 7 భాగాలు ఇచ్చాడు. 3 రొట్టెలు ఉన్న అతను 9 భాగాలు చేసి 8 ముక్కలు తను తిని 1 ముక్క తనకిచ్చాడు. దీంట్లో అర్థమైంది ఏంటంటే మీకు ఇక్కడ 15 ముక్కలు చేసిన అతనేమో 7 భాగాలు ఇచ్చాడు. 9 ముక్కలు చేసిన వాడేమో 1 భాగం ఇచ్చాడు. ఈ విధంగా ఆ స్వామి ఇచ్చిన వజ్రాలు 8 వజ్రాల్లో 7 భాగాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకే రావాలి. అందువల్ల 3 రొట్టెలు ఉన్న అతనికేమో 1 భాగం, ఆ 5 రొట్టెలు ఉన్న అతనికేమో 7 భాగాలు ఇవ్వమని దేవుడు సలహా ఇస్తాడు. అంతే, దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ఇవ్వగలడు. అయితే ఇంకో చిన్న స్టోరీ ఉంటుంది దీనికి. దేవుడు ఏది ఇవ్వాలి, ఎవరికి ఏది ఇవ్వాలి అనేది దేవుడు ఎలా తేల్చి చెప్పగలడు అంటే, ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ 2 ఫ్రెండ్స్లో ఒకటి చాలా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసేవాడు, ఒకడేమో బలాదురుగా తిరిగి ఇష్టారాజ్యంగా తిరిగేవాడు ఒకడు ఉంటాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒకరోజు ఒక సముద్రం దగ్గరికి వెళ్తారు. సముద్రం దగ్గరికి వెళ్తే మంచిగా ఉన్న అతను అక్కడ కొబ్బరికాయ ఒకటి పడ్డదని దాన్ని తీయడానికి పోతే తనకి తేలు గరిసిద్ది. ఇంకో అతను ఉన్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు తిరిగి దుబారాగా తిరిగి అతనికేమో ₹1,00,000 డబ్బులు దొరుకుతాయి. అప్పుడు ఈ మంచిగున్న అతను ఏమనుకుంటాడంటే, దేవుడా ఏంటి నేను ఇంత మంచిగా చేశాను, ఇంత మంచిగా చదువుకునేవాడిని, నేను ఎప్పుడు ఆరాధించేవాడిని, మరి నాకేంటి తేలు గరిసేటట్టు చేశావు, వాడు ఎలా పడితే అలా తిరిగాడు, ఏది పడితే అది చేసేవాడు, వాడికి ₹1,00,000 దొరికేటట్టు చేశావని ఈ మంచిగా ఉన్న అతను అనుకున్నాడు. అయితే దేవుడు ఎమ్మడిలోనే ప్రత్యక్షమయ్యి అతనికి ఈ విధంగా సమాధానం చెబుతాడు. నీకు పాము కరవాలని రాసిపెట్టింది, నీకు తేలుతోనే పోయింది. తనకి ₹1,00,000 దొరకాల్సింది ఉంది, కానీ ₹1,00,000 దొరికాయి. అది దీంట్లో ఏంటంటే మనం ఆలోచించాల్సింది, మనకి దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, మనం దానికోసం వీలు చేయాలి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.